అమ్మ చేతి రుచిలో ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఇగురు. కాకరకాయ ఇగురును చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేయబోతున్నాను అనేది చూసేయండి. కాకరకాయ ముక్కల్ని బాగా ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసుకుని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఒక 4-5 ఉల్లిపాయలను స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే మనకి చేదు ఎక్కువగా తెలియదు. స్టవ్ మీద బాండీ పెట్టి బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలు అలాగే జీలకర్రని యాడ్ చేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఇవి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు తొందరగా మగ్గించుకోవడానికి ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి పసుపు అలాగే కారం రుచికి తగ్గట్టుగా మరొకసారి సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తర్వాత కాకరకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. అంతే, రెడీ. ఎంతో తీయగా చేదుగా కారంగా కాకరకాయ ఇగురు రెడీ.